హాయ్ అందరికీ. ఈ వీడియో వచ్చి మీరు థంబ్‌నెయిల్ చూసుంటే ఈ పాటికి మీకు క్లియర్ కట్‌గా అర్థమైపోయి ఉంటుంది. అండ్ లేటెస్ట్ న్యూస్ అనైతే పెట్టాను. అండ్ దాని గురించి క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు లైక్ చేసి హైప్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత ది రౌడీస్ అనే షో చేయబోతున్నాం. ఇది హిందీ నుంచి అయితే వీళ్ళైతే తీసుకొస్తున్నారు. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అయిపోయిన తర్వాత అయితే ఇది ప్లాన్ చేస్తారనమాట. ఆల్రెడీ ఆడిషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఎక్కువగా కామనర్స్‌ని తీసుకుంటున్నారు. అండ్ మెయిన్‌గా కళ్యాణ్ తనుజాని అయితే తీసుకుంటున్నారు. అండ్ దాని గురించి ప్రతి ఒక్కటి మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉండబోతుంది. దాని తర్వాత అగ్ని పరీక్ష సీజన్ 2, దాని తర్వాత బిగ్ బాస్ చాలా చాలా చేయబోతున్నాం. అవన్నీ అప్డేట్స్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అంతే. అండ్ మీ ఎంటర్టైన్మెంట్ కోసం నేను వీడియోస్ చేస్తూనే ఉంటా. ఇంకా మ్యాటర్‌లోకి వెళ్ళిపోతే మనం ఎప్పటినుంచో మాట్లాడుకున్నట్టు 'కుకు విత్ జాతిరత్నాలు' అయితే స్టార్ట్ అయింది. అది మనకి 4th ఏప్రిల్‌న అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. మనం ఏమనుకున్నామంటే అండ్ దీంట్లో జాతిరత్నాలు ఉంటారు. అలాగే కుకింగ్ చేసేవాళ్ళు కూడా ఉంటారనమాట. అండ్ దీంట్లో కళ్యాణ్, తనుజ్ అయితే సాటర్‌డే అయితే వేయడం జరిగింది వీళ్ళు. అండ్ సండే రోజు డీమోన్, పవన్, రితునైతే వేయడం జరిగింది. కళ్యాణ్‌కొచ్చేసి వీళ్ళు మెయిన్‌గా మనము కళ్యాణ్, తనుజ పేరుగా ఉంటే బాగుంటుందేమో, వీళ్ళిద్దరు పేరుగా ఉంటారేమో అని మనమైతే అనుకున్నాము. కాకపోతే ఇక్కడ ఏం చేశారంటే కుక్ చేసే వాళ్ళు ఒకరిని అండ్ జాతిరత్నాలు ఒకరిని వీళ్ళని జోడీస్‌గా అయితే పెట్టడం జరిగింది. వీళ్ళు ఎక్కువగా కామెడీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనమాట. కామెడీ కోసం మెయిన్ పర్పస్ ఇది. కామెడీ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసి ఇలా అయితే చేయడం జరిగింది. అండ్ తనుజ గారికి అయితే మనకి మణికంఠ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ మణికంఠ అండ్ తనుజ వీళ్ళు ఒక జోడీగా అయితే మనకి దీంట్లో కనిపించబోతున్నారు. అండ్ అలాగే కళ్యాణ్‌కొచ్చేసి రోహిణి గారు అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఒక జోడీగా ఉండబోతున్నారనమాట. ఇంక అలాగే మనకి సండే రోజు కూడా డీమోన్, పవన్‌కి, రీతు కూడా వేరే వేరే జోడీలు అయితే ఇవ్వడం జరిగింది. నాకెందుకో ఆహ్, స డీమోన్, పవన్‌కి ఒకవేళ రీతుని ఇచ్చుంటే బాగుండేదనిపించింది. ఎందుకంటే రీతు అక్కడ జాతిరత్నం అనమాట. ఇక్కడొచ్చేసి డీమోన్, పవన్ వచ్చేసి కుకింగ్ చేస్తాడు. అండ్ వీళ్ళిద్దరికి కొంచెం డీమోన్, పవన్ కామ్‌గా ఉంటాడు. ఇంగ మనకి రీతు అంటే తెలిసిందే మంచి చలాకీగా ఉంటుంది అమ్మాయి. అండ్ వీళ్ళిద్దరికి కొంచెం పెట్టుంటే కామెడీ కూడా బాగొచ్చేది. మరి వాళ్ళు ఏం ఆలోచించి వాళ్ళిద్దరిని వేరు చేస్తారో అర్థం కావట్లేదు. అండ్ ప్రస్తుతానికైతే ఇలా అయితే షో వెళ్తుంది. మనము ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళుంటే చూడండి. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌గానే ఉంది. అండ్ దీంట్లో ఆలీ గారిని కూడా తీసుకొచ్చారు. ఆలీ గారు ఇంక తెలుసు కదా మనకి ఇచ్చి పడేస్తారు కామెడీ మామూలుగా ఉండదు. ఇంక ప్రదీప్ అన్న కూడా మామూలుగా ఇంక పంచెస్ అయితేమి అవన్నీ మంచి ఫ్లోలో అయితే ఎళ్తున్నారు. ఇంక మనకి కళ్యాణ్ కొంచెం డీసెంట్‌గానే ప్రస్తుతానికి వెళ్తున్నాడు. ఇంక పోయే కొద్దీ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుస్తుంది. అండ్ దీనికి ఎలిమినేషన్స్ కూడా జరుగుతాయండి. ఖచ్చితంగా ఎలిమినేషన్స్ ఉంటాయి. ఎలిమినేషన్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా జరగబోతున్నాయి. ఎలిమినేషన్స్ కూడా ఇబ్బందేం లేదు. అండ్ ఫస్ట్ మనకి తెలిసిన అప్డేట్ తెలిసినట్టే అసలు ఎలిమినేట్ ఎవరయ్యారు ఏంటి దాని గురించి కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇంక చాలా మందికున్న డౌట్ ఏంటంటే తనూజ, కళ్యాణ్ అసలు ఎందుకు మాట్లాడుకోవటం లేదు షో అని. అండ్ మీరు చూసేది అక్కడ స్క్రీన్‌లో ఉన్నప్పుడు ఎవరు మాట్లాడుకోరండి. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు సెపరేట్ జోడీస్‌గా పెట్టారు. అండ్ అక్కడ షూట్ చేసే టైంలో మీరు ఆఫ్ కెమెరా మాట్లాడుకుంటారు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఉదయం నుంచి నైట్ వరకు షూట్ జరుగుతుంది. అండ్ మధ్యలో వీళ్ళు షూట్ జరిగేది తక్కువ. ఆడ ఖాళీగా ఉండేది ఎక్కువనమాట. ఆ టైంలో ఖచ్చితంగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఎలాంటి ఇబ్బందయితే లేదనమాట. గొడవలేమీ జరగలేదు. మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్టు. కాకపోతే అక్కడ వాళ్ళు వేరే వేరే జోడీ గాబట్టి ఇంకా వాళ్ళతో పాటు చాలామంది ఉన్నారు కాబట్టి ఆ షోలో కొన్ని స్క్రిప్టెడ్ ఉంటుందనమాట. ఈ డైలాగ్స్ ఆ ఫ్లోలో వెళ్తుంటారు. మాట్లాడుకునే అంత టైం అయితే ఉండదు. అంతకు మించి ఏమైతే లేదు. అదనమాట మ్యాటర్. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. దీని గురించి వీడియో చేయమంటే అప్డేట్స్ కనుక్కొని ఖచ్చితంగా దాని గురించి అయితే వీడియో చేస్తాను. ఎలాంటి అంటే కొంతమంది అడిగారు, "ఏంటన్నా కళ్యాణ్, తనుజ మాట్లాడుకోవటం లేదు కదా! దాని గురించి కొంచెం కనుక్కొని ఒక వీడియో చేస్తారని." అందుకనే ఇది కొంచెం కనుక్కొని అయితే చెప్పడం జరిగింది. అండ్ కళ్యాణ్, తనుజ వీళ్ళు సెపరేట్‌గా చేస్తున్నారు. అండ్ డీమోన్, పవన్, రీతు వీళ్ళు కూడా అంటే జోడీస్ నేను చెప్పేది. వీళ్ళకొక జోడీ, వాళ్ళకొక జోడీ. అలాగే డీమోన్, పవన్, రీతుకి కూడా వేరే వేరే జోడీ అనమాట. ప్రస్తుతానికి ఇలా ఎళ్తుంది ఫ్లో. ఇంక పొయ్యే కొద్దీ ఎలా ఉంటుందో చూడాలి. ఇదనమాట. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇందాక చెప్పాను కదా! చాలా చాలా వీడియోస్ చేయబోతున్నాం. సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుంది. అదే మీరు చేయాల్సింది. అండ్ ఇంకో మంచి అప్డేట్‌తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. థాంక్ యూ సో మచ్. జై హింద్.